మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. ప్రస్తుతం తెలంగాణలో కొత్త పార్టీ అధికారంలోకి వచ్చింది. బీఆర్ఎస్ పార్టీ గతంలో ఉన్నప్పటికీ ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతో మందిని కూడా మార్చుకుంటూ వచ్చారు. కొన్ని చేంజెస్ చేసుకుంటూ వస్తున్నారు. ముఖ్యంగా సెక్రటరీస్, ఐఏఎస్ ఆఫీసర్స్ ని కూడా మారుస్తూ వస్తున్నారు. కానీ కొంతమంది కీలక సెక్రటరీలు, కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్ల మీద మాత్రం ఎందుకు దృష్టి పెట్టట్లేదు? ఇంతకా ఆ నలుగురు ఎవరు? ఎందుకు వాళ్ళ మీద సరైన యాక్షన్ తీసుకోలేకపోతున్నారు? సో గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాల్లో కీలక పాత్ర పోషించినటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు మరి ఇప్పుడు కూడా ఎందుకు ఇక్కడ కొనసాగిస్తా ఉన్నారు? సో రకరకాల అంశాల గురించి ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్నాం. ఎక్స్క్లూజివ్ గా దీని గురించి మాట్లాడడం కోసమే ఓకే టీవీకి ఒక స్పెషల్ గెస్ట్ రావడం జరిగింది. మరి ఆయన ఎవరో కాదండి, మన తెలంగాణ జూనియర్ లెక్చరర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మధుసూదన్ రెడ్డి గారు. సార్ నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఎలా అనిపిస్తోంది కొత్త ప్రభుత్వం? ముఖ్యంగా చెప్పాలంటే గత 10 సంవత్సరాల పరిపాలన ప్రజలకు ఎక్సెప్ట్ వాట్సాప్ లో మాట్లాడడానికి తప్ప మామూలుగా ఒకరికొకరు ఆప్యాయంగా పలకరించుకోవడానికి కూడా పరిస్థితి లేనటువంటి పరిస్థితుల్లో కొత్త ప్రభుత్వం రావడంతో ప్రజల్లో ఒక కొత్త శకం ప్రారంభమైనట్టు, కొత్తగా సంక్రాంతి మొదలే వచ్చినట్టు ఈ విధమైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రజలందరూ కూడా ముఖ్యంగా మంత్రుల దగ్గర నుంచి, ముఖ్యమంత్రి దగ్గర నుంచి కింద మామూలు ప్రజల వరకు కూడా ఒక స్వాతంత్రము, స్వేచ్ఛ ఇవన్నీ కూడా ఆస్వాదిస్తున్నటువంటి ఒక శుభ సమయంగా దీన్ని పేర్కొనవచ్చు. సో ఇందులో ప్రధానంగా ప్రభుత్వం వచ్చిన తర్వాత మంత్రివర్గం ఏర్పడము, అయినా మనం మంత్రివర్గం ఏర్పాటు ఎందుకు చేయాలని 6 నెలల వరకు పక్కకు పెట్టడము, ఇటువంటివి లేకుండా మీరు గతంలో చూస్తే 2019లో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసి ఫామ్ హౌస్కి పోయిన తర్వాత 5 నెలలకు కానీ మళ్ళా మంత్రివర్గం ఒకటి ఏర్పాటు చేయాలని నాకు గుర్తు రాలేదు. అంటే మంత్రివర్గం లేకుండానే తెలంగాణ రాష్ట్రం నడిచింది. కానీ ఇప్పుడు మంత్రివర్గం ఏర్పడడం, ఎవరి పనులు వాళ్ళు చేస్తున్నారు. మంత్రుల మధ్యన శ్రమ విభజన కూడా నేను కొత్తగా చూస్తున్నాను. అంటే ఎవరి పని వాళ్ళు చేస్తున్నారు. అంటే ఇంతకుముందు పరిపాలనలో కనుక చూస్తే ఇంజనీర్ ఎవరంటే సారే, విద్యావేత్త ఎవరంటే సారే, సో అదేవిధంగా డాక్టర్ ఎవరు అంటే సారే. ఎందుకంటే సార్ చెప్పిండు పారాసెటమాల్ వేసుకుంటే మనకు తగ్గిపోతుంది, ఇది కరోనా గిరోనా ఇదంతా ఎవడు అని. అట్లా డాక్టర్ ఆయనే, ఇంజనీర్ ఆయనే, సైన్స్ ఆయనే, సోషల్ అన్ని ఆయనే ఉండే. ఇప్పుడు పని విభజన జరిగింది. ఎవరి పను వాళ్ళు, ఒక ఆయన బస్సుకు జెండా ఊపుతున్నాడు, ఒక ఆయన ప్రాజెక్టుల దగ్గరికి పోతున్నాడు, ఇంకొక ఆయన ఈ భూముల దగ్గరికి పోతున్నాడు, ఇంకొక ఆయన ఆర్థిక వ్యవస్థ ఎట్లా ఉంది, తెలంగాణ ఆర్థిక వ్యవస్థని ప్రజల ముందు పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఇది ఒక ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి పరిపాలనగా మనం చెప్పొచ్చు. అయితే ఇందులో ప్రధానంగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న చర్చ ఏంటంటే, గత 9.5 సంవత్సరాలుగా జరిగినటువంటి పరిపాలన అంతా కూడా ఒక కుటుంబాన్ని కేంద్రీకృతమై నడిచింది. అంటే పేరుకు విద్యాశాఖ మంత్రి ఉన్న విద్యాశాఖ మంత్రి ఉత్సవ విగ్రహం మాత్రమే. ఆ మాటకు వస్తే ఏ మంత్రులకు కూడా ఎలాంటి అధికారాలు లేవు. అంతేకాకుండా ఇది కొంతవరకు సరే ప్రాంతీయ పార్టీల్లో సహజమని సర్దుకుపోదాం అనుకున్నా, ప్రధానంగా నేను గమనించింది, ఒక ప్రభుత్వ యంత్రాంగంలో భాగంగా ఉన్న నేను ఒక సోమేష్ కుమారు, ఒక రజత్ కుమారు, అదేవిధంగా ఒక మన అరవింద్ కుమారు, ఒక నవీన్ మిట్టలు, ఇట్లా ఒక 5-6 మంది ఐఏఎస్లు, రామకృష్ణారావు లాంటి ఫైనాన్స్, ఇట్లా ఒక 5-6 మంది ఐఏఎస్ అధికారుల చేతుల్లో ఈ రాష్ట్రం ఉంది. అంటే ఏ డిపార్ట్మెంట్లో కూడా ఒకవేళ వాళ్ళు ఏదైనా ప్రోగ్రామ్ చేద్దామన్నా అల్టిమేట్ గా ఫైనాన్స్, ఒకవేళ ఏదైనా చేద్దామన్నా చీఫ్ సెక్రటరీ మోకాలు అడ్డు పెట్టు. దీంతో ఏంటంటే ఒక 5 అధికారులు, 5 రాజకీయవేత్తలు తప్ప ఇక్కడ ఎవరు కనిపించాలి. అంటే ఇక్కడ ఈ గత ముఖ్యమంత్రి యొక్క ఆస్థానములో
స్థానం పొందిన ఈ యొక్క కోటరీ తప్పితే కింద ఉన్నటువంటి వ్యవస్థలు ఏవి పనిచేయలే. ఇప్పుడు నిజంగా కూడా ఇప్పుడే ఒక 15 నిమిషాల కింద ఒక ట్రాన్స్ఫర్ ఆర్డర్ చూస్తే దాదాపు 30 మందో 40 మందో ఐఏఎస్లు కనిపించారు. అసలు ఇంతమంది ఐఏఎస్లు తెలంగాణ ఉన్నారా? అరే 4-5 పేర్లే వినిపిస్తుంటే ఇన్ని పేర్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? వీళ్ళంతా తెలంగాణలో అంటే ఎక్కడున్నారో అర్థం కాలేదు, అంటే ఎవరికీ అర్థం కాలేదు. సో కాబట్టి ఇది ఒక పరిస్థితి. అయితే ఇక్కడ నేను సరే రాజకీయాల గురించి చాలా తక్కువ మాట్లాడి ముందు ఈ బ్యూరోక్రసీ గురించి మాట్లాడితే, బ్యూరోక్రసీ అనేటటువంటిది ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత సివిల్ సర్వీసెస్ సంబంధించి ఈ సివిల్ సర్వెంట్స్ ఎట్లా ఉండాలనే దాని మీద పెద్ద ఎత్తున చర్చ జరిగి వీళ్ళు నేషనల్ అవుట్లుక్ ఉండాలి. అంటే ఏ ఊరికి ఆ ఊరికి, ఉదాహరణకు మనము గ్రామీణ ప్రాంతంలో అడ్మినిస్ట్రేషన్ చూస్తే ఆ ఊర్లో పుట్టిన ఆయన్నే అక్కడ పోలీస్ పటేల్ ఆయన్నే ఉంటాడు, అదేవిధంగా మాలి పటేల్ ఆయన్నే ఉంటాడు, కర్ణం ఆయన్నే ఉంటాడు. కాబట్టి ఈ యొక్క అడ్మినిస్ట్రేషన్ లో బయాస్ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి అడ్మినిస్ట్రేషన్ కాకుండా నేషనల్ అవుట్లుక్ ఉండేటటువంటి, అందుకే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అనేటటువంటిది రూపకరణ చేసి, తర్వాత వీళ్ళ యొక్క డిస్ట్రిబ్యూషన్ కూడా ఆయన ఎక్కడ ఒకటి నార్త్ ఇండియన్ ఆఫీసరు, సౌత్ ఇండియన్ ఆఫీసరు మీరు చూస్తే చాలా మంది మనకు కనిపిస్తారు. సో ఆ విధమైనటువంటి అలాట్మెంట్ కూడా ఆ విధంగా చేస్తారు, అంటే నేషనల్ అవుట్లుక్ ఉండాలి. కానీ దరిద్రం ఏందో తెలియదు కానీ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినటువంటి ఈ 6-7 తిన్నోడికి తిన్నంత, దోచుకున్నోనికి దోచుకున్నంత, వెనుకేసుకున్నోనికి వెనుకేసుకున్నంత అనే పద్ధతిలో అడ్మినిస్ట్రేషన్ కొనసాగింది. దీంతో మిగతా ఐఏఎస్లు ఎవరు కూడా పని చేయడానికి కూడా ఇష్టపడలేదు. నేను శైలజ రామయ్యర్ అని ఒక పేరు విన్నా. ఆమె మీద నయా పైసా ఆరోపణ లేదు. ఈవెన్ ఈ రోజు పనిచేస్తున్న చీఫ్ సెక్రటరీ మీద కూడా నయా పైసా ఆరోపణ లేదు, శాంతి కుమార్. కానీ ఇటువంటి వాళ్ళు ఏం చేసినారు అప్పుడు అంటే, ఏదో ముఖ్యమంత్రి పోయినప్పుడు ఆ మొక్కలు నాటుతున్నప్పుడు నిలబడేటోళ్ళు కానీ ఈ స్మితా సబర్వాల్ లాంటి వాళ్ళు, రజత్ కుమార్ లాంటి వాళ్ళు ఇటువంటి వాళ్ళు కనిపించు. ముఖ్యంగా ఎప్పుడైతే బహుశా మీకు పలక్నామా ప్యాలెస్ పోయే అవకాశం వచ్చి ఉండొచ్చు, నాకైతే రాలేదు. పలక్నామా ప్యాలెస్లో భోజనం పెడితే 15,000 రూపాయలకు ఒక ప్లేట్ అన్నారు. ఆ ప్లేటుకు సంబంధించి మెగా కృష్ణారెడ్డి ఈ 15,000 రూపాయలు పే చేసినట్టు అఫీషియల్ గా రికార్డు వచ్చింది. అది ఒక రజత్ కుమార్ అనేటటువంటి ఒక ఐఏఎస్ అధికారి యొక్క కూతురో కొడుకో మనకు తెలియదు, మనకు ఎవరి జిల్లా ఇస్తారు కాబట్టి వాళ్ళకు. అంటే ఏంటి ఈ అవినీతి అనేటటువంటిది ఇంత పెచ్చలిరిపోయి బరి తెగించి ఈ అవినీతికి పాల్పడుతూ ఉంటే పెళ్లి ఖర్చు అంతా కూడా ఆయనే పెట్టుకున్నాడు అనేటటువంటిది సమాచారం ఒకటి. రెండవది మీరు ఏమనుకోకపోతే నాకు ఈ సందర్భంగా ఫర్ ఎగ్జాంపుల్ ఒక పొలిటీషియన్ ఉన్నాడు, 10,000 కోట్లు వెనుకకేసుకున్నాడు అంటే వచ్చే ఎన్నికల్లో 5,000 కోట్లు ఏదో ఖర్చు పెట్టే ప్లాన్ లో ఉన్నట్టున్నాడు. ఆ రకంగానన్నా ప్రజలకు కొంత పోతుందేమో అనుకోవచ్చు. కానీ ఈ విధవలు ఈ పైసలను తీసుకుపోయి ఏం చేస్తారు అనేది. మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933.